టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరుగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పై గవాస్కర్ విమర్శలు గుప్పించగా కోహ్లీ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. కోహ్లీ వ్యాఖ్యలపై గవాస్కర్ కూడా ఘాటుగా స్పందించాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో దారుణంగా విఫలమైన ఆర్సీబీ సెకండ్ హాఫ్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. తొలి 8 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి సంచలనం సృష్టించింది. ఈ వరుస విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేస్ లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అయింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధిస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కనుంది. దాంతో ఈ మ్యాచ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కారణంగానే కోహ్లీ స్టార్ క్రికెటర్ అయ్యాడని, అతనే లేకుంటే కోహ్లీ ఈ స్థాయికి చేరేవాడు కాదని చెప్పాడు. కెరీర్ ఆరంభంలో విరాట్ కోహ్లీ చాలా ఇబ్బందులు పడ్డాడు. అతను నిలకడగా రాణించలేకపోయాడు. ఓ మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్ లో విఫలమయ్యేవాడు. అలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీకి ధోని అండగా నిలిచాడు. అతనికి వరుస అవకాశాలు ఇచ్చి అతనికి ఎక్స్ట్రా మూమెంట్స్ ఇచ్చాడు. దాంతోనే విరాట్ కోహ్లీ ఈ స్థాయికి చేరగలిగాడు అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక దీనిపై విరాట్ కోహ్లీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టే ప్లే ఆఫ్స్ కి చేరుతుందని జోసెన్ కూడా చెప్పాడు సునీల్ గవాస్కర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోదు అన్నాడు. కీలక మ్యాచ్లు గెలవడం సీఎస్కే కు వెన్నతో పెట్టిన విద్య అని, ఆ జట్టుకు ఎన్నో ప్లే ఆఫ్స్, ఫైనల్స్ ఆడిన అనుభవం ఉందని గుర్తు చేశాడు. శనివారం జరిగే మ్యాచ్ లో సీఎస్కే 200 పరుగుల లక్ష్యాన్ని విధిస్తే 18.1 ఓవర్లలోనే ఛేదించాలి. ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేస్తే గనక 200 పరుగులు చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. బెంగళూరు నగరంలో శనివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఆర్సీబీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. ఆర్సీబీ టోర్నీ నుండి ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి వర్షం పడకపోతే మాత్రం ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో చెన్నై గెలుస్తుందా, బెంగళూరు గెలుస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.